ప్రతి సంవత్సరం గీతా కార్పొరేషన్ కింద గీత కార్మికులు ప్రభుత్వానికి కట్టే 16 కోట్ల పన్ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసింది। ఈ నేపథ్యంలో లక్డికపుల్లో తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు। పన్ను మాఫీ చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావు కృతజ్ఞతలు తెలిపారు। రాష్ట్ర ప్రభుత్వం గౌడ హాస్టల్ కి 5 ఎకరాల భూమితో పాటు 5 కోట్లు కేటాయించిందని, గీత కార్మికుల కోసం హరితహారంలో భాగంగా ఈత చెట్టు పెంచడం, నీరా ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్లో నీరా కేఫ్ ఏర్పాటు చేసి గౌడ్ల అభివృద్ధి కృషి చేసిందని తెలంగాణ గౌడ సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు। గౌడ సంఘ అభివృద్ధికి కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటామని, కేసీఆర్కే తమ మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు। తమ్ముడు పేరు ఇట్లా ఎవరైనా నెట్లో కొడితే ప్రతి జిల్లాలో మీరెక్కడ మీరెవరు అనే బంధాన్ని పెంచాలనే ఉద్దేశంతో చేశాం। సరే, ఈరోజు వ్యాపారులు రావచ్చు కులాలలోకి, ఎప్పుడైతే కష్టపడేవాడు ఉంటాడో వాడికి పోటీగా వేరే రాజకీయాలు వస్తుంటాయి। పల్లె లక్ష్మణ్ గౌడ్ అన్న గురించి ఒక మాట చెప్పాలి। పాపం ఆయన దానివల్ల ఏమైంది, బీసీలకు లక్ష్మణ్ ఒక నాయకుడు, నెహ్రూ అన్న నాయకుడు, పుల్లన్న నాయకుడు, ఎలా నాయకుడు చెట్లు నాటే కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా గవర్నమెంట్ మొన్న ఏదైతే హరిత దాని విషయంలో కూడా చెట్లు, మన ఈత చెట్లు, తాడి చెట్లు పెట్టారు। అదేవిధంగా ఏదైతే రెంటల్ మాఫ్ చేశారో మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్కు గీతా కార్పొరేషన్, గీతా కార్మికులు, గీతా సొసైటీస్ కట్టడం జరుగుతుండే, దాన్ని లైఫ్ లాంగ్గా కట్టకుండా మాఫ్ చేసినట్టే ఎవ్రీ ఇయర్ 16 కోట్లు మనకు మిలిటరీగా చేయడం జరిగింది। అదేవిధంగా మనకు నీరా ప్రాజెక్టు కూడా హైదరాబాద్లో నీరా కేఫ్ పెట్టాలని, నీరా కళ్ళును ప్రమోట్ చేస్తూ శ్రీనివాస్ గౌడ్ గారు, కేటీఆర్ గారు, మరి సీఎం గారు మనకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఇప్పుడు ఒక హాస్టల్ కూడా నిర్మాణం గురించి మనకు 5 ఎకరాలు 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది। అది ఇంకా తొందరగానే దాని ఇనాగ్రేషన్ కూడా ఉంటుందని గవర్నమెంట్లో కూడా ఏది అడిగినా కానీ మనకు ముందుకు మనం వర్కౌట్ చేస్తున్నారు। మన ఈ గవర్నమెంట్కు 100%గా సపోర్ట్ చేస్తామని మీ ఎందుకంటే గీతా కార్మికులు కానీ లేకుంటే 5 ఎకరాలు 5 కోట్ల రూపాయలు భవన నిర్మాణానికి అన్ని బీసీ కులాలకు ఇచ్చినట్టుగా మనకు కూడా ఇవ్వడం జరిగింది। దానికి ఈ గవర్నమెంట్కు సంతోషం చెప్తూ, అదేవిధంగా మళ్ళీ ఒక 3 months లోపల పెద్ద ఎత్తున 1,00,000 మందితో హైదరాబాద్లో మీటింగ్ పెట్టాలని మా కమిటీ డిసైడ్ చేసింది। దాన్ని సీఎం గారిని, పెద్దలను అందరినీ పిలిచి మేము సీఎం గారిని పిలిచి మా కోరికలు కూడా అవన్నీ ఆ మీటింగ్లో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని పిలవడం జరుగుతుందని మీ ద్వారా చెప్పడం జరుగుతుంది। ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, మేము తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు ఇవాళ బర్త్డే ఉన్నది, దాని తరఫు నుంచి కూడా శుభాకాంక్షలు మా తరఫు నుంచి చెప్పడం జరుగుతున్నది అని చెప్తున్నాను। థ్యాంక్ యూ వెరీ మచ్ అండి। ఇప్పుడున్న తెలంగాణ గౌడ సంఘానికి